నమస్తే యంత్రి న్యూస్ కి స్వాగతం. నేను సుప్రియ. ముందుగా ముఖ్యాంశాలు. నెల్లూరు కలెక్టరేట్ లో ఘనంగా గురు పూజోత్సవ వేడుక. మోడల్ ప్రైమరీ స్కూళ్లను విజయవంతం చేయాలని కలెక్టర్ పిలుపు. ఇంద్రకీలాద్రిలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలపై అధికారులతో మంత్రి ఆనం సమీక్ష. సెప్టెంబర్ 22వ తేదీ ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నామని వ్యాఖ్య. ఏపీపీఎస్సీ పరీక్షలపై అధికారులతో డీఆర్ఓ సమీక్ష. ఎటువంటి అవకతవకలు జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని ఆదేశం. వినాయక చవితి నిమజ్జనోత్సవానికి విద్యుత్ కట్. అర్ధరాత్రి వరకు అంధకారంలో పెద్దపవని రోడ్డు వాసులు. మాజీ మంత్రి నల్లపరెడ్డి కుటుంబ సభ్యుల్ని పరామర్శించిన కాకాని. కూటమి ప్రభుత్వం తిరిగి వచ్చే పరిస్థితి లేదని ఎద్దేవా. సెప్టెంబర్ 22వ తేదీ నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నామని రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. దసరా మహోత్సవ ఏర్పాట్లపై ఆయన సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో దసరా మహోత్సవం 2025 ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సమీక్షలో నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు, దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్, జాయింట్ కలెక్టర్ ఇలక్కియా, ఆలయ ఈవో సీనా నాయక్ తదితర అధికారులు పాల్గొన్నారు. ఉత్సవాలకు విచ్చేసే భక్తుల సౌకర్యార్థం తీసుకుంటున్న చర్యలు, దసరా ఉత్సవాల్లో రద్దీ నియంత్రణ, క్యూలైన్ నిర్వహణలో సాంకేతికత వినియోగంపై ఉన్నత స్థాయి అధికారులతో మంత్రి సమీక్షించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా భక్తుల సౌకర్యాలను మెరుగుపరిచే చర్యలపై అధికారులు మంత్రికి వివరించారు. ఈ ఏడాది కూడా దసరా ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలని మంత్రి ఆనం అధికారుల్ని ఆదేశించారు. భక్తులకు సరైన సమాచారం అందించడానికి అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. నెల్లూరు కలెక్టరేట్ లో గురు పూజోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ ఆనంద్, జడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ, ఆర్టీసీ జోనల్ చైర్మన్ సురేష్ రెడ్డి, డీఈఓ బాలాజీరావులు పాల్గొన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లాలో మోడల్ ప్రైమరీ స్కూల్స్ ను విజయవంతం చేయవలసిన బాధ్యత టీచర్లదేనని జిల్లా కలెక్టర్ ఆనంద్ తెలిపారు. నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలోని తిక్కన ప్రాంగణంలో జిల్లా విద్యాశాఖ సమగ్ర శిక్ష సంయుక్త ఆధ్వర్యంలో గురు పూజోత్సవ వేడుకల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ, నూడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, డీఈఓ బాలాజీరావులు పాల్గొని కలెక్టర్ ఆనంద్తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రైవేటు స్కూలు యాజమాన్యాలు సమన్వయంతో పనిచేసి విద్యా వ్యవస్థలో మార్పులు తేవచ్చు అన్నారు. అందరూ మన పిల్లలే అని భావించాలన్నారు. నాణ్యతతో కూడిన విద్యను విద్యార్థులకు అందించాలన్నారు. టీచర్లు నాణ్యమైన విద్యను బోధించే విధంగా తమ వంతు నిరంతర కృషి చేయాలన్నారు. ఆనం అరుణమ్మ మాట్లాడుతూ గురువులంటే జీవితాన్ని నేర్పే జీవనమూర్తి అని పేర్కొన్నారు. అనంతరం నుడా చైర్మన్, డీఈఓలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ రీజనల్ చైర్మన్, జిల్లా రెవెన్యూ అధికారి విజయ్ కుమార్, సమగ్ర శిక్ష అభియాన్ సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. ఉత్తమ ఉపాధ్యాయులను సముచిత రీతిలో సత్కరించి మెమొంటోలు బహూకరించారు. ప్రారంభించిన మన ఆనవాయితీ కాబట్టి గవర్నమెంట్ పాఠశాల సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి చిత్రపటానికి ఈ యొక్క కార్యక్రమం భాగంగా నేను మీ అందరిని రిక్వెస్ట్ చేసినది ఏంటంటే, మన దగ్గర స్కూల్ స్ట్రక్చర్లో మీ అందరికీ తెలియాల్సినది ఏంటంటే మోడల్ ప్రైమరీ స్కూల్ ఒక కీలకమైన పాత్ర వహిస్తున్నాను. ఎందుకంటే మనకు చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో ఉన్న పిల్లలందరికీ కూడా ఏజ్ అప్రోప్రియేట్ లెర్నింగ్ ఇవ్వాల్సిన ఒక ఛాన్స్ మనం ఎంపీఎస్ ద్వారా ఇవ్వగలుగుతున్నాం. ఆ ఒక్క మోడల్ ప్రైమరీ స్కూల్లో ఖచ్చితంగా ఆ 5 తరగతి సంబంధించిన పిల్లలకి సంబంధించిన టీచర్స్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క యాక్టివిటీ ఏదో జిల్లా స్థాయిలో జిల్లా సిబ్బందులు కానీ లేదంటే జిల్లా ప్రజాప్రతినిధులు కానీ వాళ్ళు మాత్రం ఆలోచించుకుంటే అవ్వదు. ఈ యొక్క యాక్టివిటీని సక్సెస్ చేయాల్సిన చాలా ఇంపార్టెంట్ స్టేక్ హోల్డర్ ఎవరైతే జిల్లాలో ఉన్నారంటే అదే టీచర్స్. ఈ మోడల్ ప్రైమరీ స్కూల్ అంటే దానికి అర్థం మిగిలిన బీపీఎస్ లో కానీ మిగిలిన స్కూల్స్ కి ఇంపార్టెన్స్ లేదనే కాదు. ప్రతి ఒక్కటి ఆ సిస్టమ్ భాగంగా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్. కానీ మనం ఈ యొక్క స్కూల్ సిస్టమ్ ని ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలంటే అంటే మీ అందరూ కూడా తెలుసు మనకి జనరల్ గా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇప్పుడు ఇండియాలో తీసుకున్నట్లయితే
మనకు డెవలప్ అయిన కంట్రీస్తో కంపేర్ చేసుకుంటే ఆ ఒక రేంజ్కి మనం తీసుకురాలేకపోతున్నాం. ఇంకా కూడా చాలా ఇంప్రూవ్మెంట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. దీనికి ఒక మొట్టమొదటి స్టెప్ కింద ఎంపీఎస్ మనం బాగా సక్సెస్ చేసినట్లయితే చుట్టుపక్కల ప్రాంతం నుంచి ఉన్న పిల్లలందరికీ కూడా ఏజ్ అప్రోప్రియేట్ లెర్నింగ్ ఇవ్వడానికి మనకు అవకాశాలు దొరుకుతాయి. ఈ యొక్క నేషనల్ టీచర్స్ డే భాగంగా మీ అందరూ కూడా జిల్లా వ్యాప్తంగా టీచర్స్ అందరూ కూడా రాబోయిన ఒక సంవత్సరం ఖచ్చితంగా ఈ యొక్క ఎంపీఎస్ అనే ఆ స్ట్రక్చర్ని బాగా మీ అందరూ కూడా నా ఒక స్ట్రక్చర్ని ఇంపార్టెన్స్ అర్థం చేసుకొని ఆ ఒక స్ట్రక్చర్ని ఏ విధంగా మనం సక్సెస్ చేయాలని ఆ ఒక యాక్టివిటీలో ఇన్వాల్వ్ చేయాలి. మీ అందరితో సపోర్ట్ ఉంటేనే ఈ యొక్క యాక్టివిటీని మనం రాబోయే సంవత్సరంలో బాగా ఇంప్రూవ్మెంట్ చేసుకొని క్వాలిటీ కూడా పెంచుకోవడానికి అవుతుంది అనుకున్నాం. రెండో విషయం ఏంటంటే ఇప్పుడు జిల్లాలో మన నంబర్స్ చూసుకుంటే సుమారుగా 50% పిల్లలు మాత్రమే మన గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అయి ఉన్నారు. మిగిలిన ఒక 50% ప్రైవేట్ సెక్టర్ లో ఉంటున్నారు. అంటే రెండు సెక్టర్స్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. అంటే ప్రైవేట్ లో ఉన్నది ఒక విధము, గవర్నమెంట్ లో ఉన్నది ఒక విధమైన ఆ విధంగా అనుకోవడానికి వీల్లేదు. ఇదందరూ కూడా మన పిల్లలు మన జిల్లాలో రకరకాల మేనేజ్మెంట్లు అయినా కూడా our common aim is to ensure that quality education is given. సెప్టెంబర్ 7న జరగనున్న ఏపీపీఎస్సీ పరీక్ష నిర్వహణపై అధికారులు, చీఫ్ సూపరింటెండెంట్లు, యాజమాన్యాల ప్రతినిధులతో డీఆర్ఓ ఎన్ విజయ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పరీక్షల్లో ఎటువంటి అవకతవకలు జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని ఆయన అధికారుల్ని ఆదేశించారు. జిల్లాలో ఈ నెల 7వ తారీఖున నిర్వహించనున్న ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలను ఎటువంటి అవకతవకలు లేకుండా విజయవంతంగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ విజయ్ కుమార్ అన్నారు. శుక్రవారం నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలోని ఎస్ఆర్ శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో సంబంధిత శాఖ అధికారులు, చీఫ్ సూపరింటెండెంట్లు, యాజమాన్యాల ప్రతినిధులు వారితో పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల నిర్వహణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివారం నాడు 2 పూటల పరీక్ష నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ పరీక్ష ద్వారా ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో బీట్ ఆఫీసర్లు, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టులకు పరీక్ష నిర్వహిస్తున్నామని తెలిపారు. మొత్తం 15 కాలేజీలలో 6,600 మంది పోటీ పరీక్షలకు హాజరవుతున్నట్లు ఆయన తెలిపారు. పరీక్ష సమయంలో నిరంతర విద్యుత్ ఉండేలా చూడాలన్నారు. పోటీ పరీక్షలకు హాజరయ్యే వారికి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలన్నారు. ఫస్ట్ ఎయిడ్ కేంద్రాన్ని, తాగునీటి వసతిని అందుబాటులో ఉంచాలన్నారు. చీఫ్ సూపరింటెండెంట్లు, ఇన్విజిలేటర్లు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, చీఫ్ సూపరింటెండెంట్లు, ఇన్విజిలేటర్లు, కాలేజీ యాజమాన్యాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. బిలాంగింగ్స్ తో పాటు మనం బయటకే మనం కట్ చేయాలి, లోకల్ క్యాండిడేట్స్ మాత్రమే చేయాలి. సో ఒక 5-6 అప్పటికే ఎగ్జామ్ అయిపోతుంది కూడా. సో మళ్ళీ మధ్యాహ్నం మీరు కూడా చీఫ్ సూపరింటెండెంట్లకి, లైజన్ ఆఫీసర్లకి మీరు చెప్పండి, మీరు చెప్పే విధానంతోనే అది ఆ మెసేజ్ వెళ్తుంది. ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు సార్. సో ఎందుకంటే మేము ప్రతి చోటకి తిరగలేము కాబట్టి అందరూ కూడా ఈ సమయపాలన అయితేనేమి, బిలాంగింగ్స్ కి మనం ఫోన్ ద్వారా మనము రిజాల్వ్ చేసుకోవచ్చు. ప్యాకింగ్ కి సంబంధించి ఓఎంఆర్ షీట్ క్యాండిడేట్ ఇస్తాను. ఓఎంఆర్ మీద అవసరం లేదు. క్యాండిడేట్ జస్ట్ తనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపర్ బుక్లెట్ ఒక సిరీస్ ఉంటుంది. కోడింగ్ అనేది, ఆ బబ్లింగ్ అనేది ఏ ఉంటే బీక్ చేసేయడము, అంటే బహుశా వాళ్ళకి చెప్పాలి, ఇదిగో మీరు క్వశ్చన్ పేపర్ బుక్లెట్ ఇచ్చాము, చూసుకొచ్చిన తర్వాత నేను చెప్పినప్పుడే చేయమని చెప్పడము, ఏదో ఒక కాషన్ క్యాండిడేట్ కంటే చిన్నపిల్లలే కాబట్టి వాళ్ళని కొంచెం అలర్ట్ చేసి చేయించడము. మేడం చెప్పినట్టు చీఫ్ సూపరింటెండెంట్స్ అయితే ఇన్విజిలేటర్స్ తో రేపు ఒక మీటింగ్ పెట్టండి. మీటింగ్ పెట్టేసి సీటింగ్ అరేంజ్మెంట్స్ గురించి కానీ, అలాగే రూమ్ లోకి వచ్చిన తర్వాత స్టూడెంట్స్ ఏ విధంగా ఉండాలి, ఎలా చేయాలి అనేది కూడా స్టడీ చేసి వాళ్ళకి చెప్పండి. కష్టపడి పనిచేసిన వారిని పార్టీ ఎప్పుడు గుర్తిస్తుందని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. కోవూరు ఏఎంసీ చైర్మన్ గా నియమితులైన బెజవాడ వంశీకృష్ణారెడ్డిని ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. కోవూరు నియోజకవర్గ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా వెడవలూరు మండలానికి చెందిన బెజవాడ వంశీకృష్ణారెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా వంశీకృష్ణారెడ్డి నెల్లూరు నగరం మాగుంట లేఅవుట్లోని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి నివాసంలో కోవూరు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. బెజవాడ వంశీకృష్ణారెడ్డికి ఏఎంసీ పదవి వరించిన నేపథ్యంలో పెద్ద సంఖ్యలో నెల్లూరులోని వేమిరెడ్డి నివాసానికి చేరుకున్న వెడవలూరు మండల టీడీపీ నాయకులు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కోసం బెజవాడ వంశీకృష్ణారెడ్డి పడ్డ కష్టం పార్టీ గుర్తించిందన్నారు. కోవూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా రైతులతో మమేకమై వారికి అండగా ఉండాలని వంశీరెడ్డికి ఎమ్మెల్యే సూచించారు.
ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కృషి ఫలితంగానే తనకు ఏఎంసీ పదవి వరించిందని, నిత్యం రైతులకు అందుబాటులో ఉంటూ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఆశించినట్లు పదవికి వన్నె తెస్తానని వంశీ తెలిపారు. మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి కుటుంబ సభ్యుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి పరామర్శించారు. కూటమి ప్రభుత్వం తిరిగి వచ్చే పరిస్థితి ఇక లేదని ఎద్దేవా చేశారు. నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఎన్నడూ లేని విధంగా కొత్త సాంప్రదాయాలను పరిచయం చేస్తున్నారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేసి నల్లపరెడ్డి శ్రీనివాసులరెడ్డి వారసత్వాన్ని కొనసాగిస్తున్న ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై ఆయన లేనప్పుడు దాడి చేయడం హేయమైన చర్య అన్నారు. ప్రజాస్వామ్యంలో ఇది మంచి సాంప్రదాయం కాదన్నారు. ఇటువంటి చర్యల వల్ల ప్రజల్లో టీడీపీ పలుచన అవుతుందని కాకాని ఎద్దేవా చేశారు. ప్రసన్న ఇంటి మీద దాడి చేయడం, దానికి సంబంధించి అనేక రకాలైనటువంటి ఇబ్బందులకి నానా విధాలుగా ఆయన మాట్లాడడం నెల్లూరు జిల్లా ప్రజలు గమనించినటువంటి పరిస్థితి. జిల్లా రాజకీయాలలోనే పెద్ద నల్లపరెడ్డి శ్రీనివాసులరెడ్డి గారు అంటే ప్రతి ఒక్కరూ దైవంగా భావించేటువంటి ఒక మానవత్వాన్ని మూర్తిభవించుకున్నటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు. ఈరోజు సమగ్ర తెలుగు గంగ కానీ సోమశిల కానీ ఇటువంటివి అందించి రైతాంగానికి ఎంతో ప్రయోజనం చేకూరింది అంటే నల్లపరెడ్డి శ్రీనివాసులరెడ్డి గారు. ప్రజలతో మమేకమై ప్రజలు అడుగు వేస్తూ నడిచి దాదాపు 5 సార్లు శాసనసభకు పోటీ చేస్తే 5 సార్లు విజయం సాధించినటువంటి వ్యక్తి నల్లపరెడ్డి శ్రీనివాసులరెడ్డి గారు. పెద్ద ఆయన వారసుడుగా ప్రసన్న రాజకీయాల్లో కొనసాగుతున్నాడు. ప్రజలు ఆయన్ని ఆదరిస్తున్నారు. ఆ నేపథ్యంలో కనీసం ఉచ్చ నీచాలు మరిచి రౌడీ మూకలు వచ్చి అమ్మ ఇంట్లో ఉంటే కనీసం మానవత్వం కలిగినటువంటి వాడు మృగమైనా సరే కాస్త ఆలోచన చేస్తారు. అయ్యో ఇటువంటి పరిస్థితుల్లో పెద్ద ఆవిడ ఇంట్లో ఉంది. ఆ కుటుంబ నేపథ్యం గురించి జిల్లాలో ఉండేటువంటి ప్రజలందరికీ తెలుసు. ప్రసన్న ఇంట్లో లేడు, ప్రసన్న బిడ్డ రజత్ ఇంట్లో లేడు, కుటుంబ సభ్యులు ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో ఆ ఇంటి మీద దాడి చేసి చూస్తే పాపం ఆ ఇల్లు మరలా తిరిగి పునరుద్ధరించుకున్నారు. వాళ్ళు కొత్త ఇల్లు కట్టుకున్నట్టుగానే ఉంది పాపం వాళ్ళకి. ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు నెల్లూరు జిల్లా రాజకీయాలు ఎన్నడూ చూడలేదు. వినాయక చవితి నిమజ్జనం కోసం విద్యుత్తును కట్ చేశారు. దీంతో కావలి పట్టణం అర్ధరాత్రి వరకు అంధకారంగా మారాయి. పెద్దపౌని రోడ్డు వాసులు తీవ్ర అవస్థలు పడ్డారు. కావలి పట్టణంలో కలుగోలమ్మ తల్లి ఆలయం వద్ద ప్రతిష్ఠించిన వినాయకుడి నిమజ్జన కార్యక్రమం విద్యుత్ కష్టాలు తెచ్చిపెట్టింది. వినాయక విగ్రహానికి విద్యుత్ తీగలు తగలకుండా ఎక్కడికక్కడ తీగలను తొలగించారు. దీంతో గురువారం అర్ధరాత్రి వరకు విద్యుత్ లేక నానా అవస్థలు పడ్డారు. విద్యుత్ సర్వీస్ వైర్లను సైతం తొలగించడంతో కేవలం పెద్ద పౌని రోడ్డు మాత్రమే కాకుండా అనుసంధానంగా ఉండే వీధులు అంధకారంగా మారాయి. తొలగించిన తీగలను ఆ వెంటనే బిగించేందుకు భారీగానే సిబ్బందిని ఏర్పాటు చేసినా వారు అన్ని తీగలను తిరిగి బిగించే వరకు అవస్థలు తప్పలేదు. మరోపక్క డిష్ కేబుల్ వైర్లు, నెట్ వైర్లను కట్ చేయడంతో ఆ సేవలకు అంతరాయం ఏర్పడింది. ఇలాంటి నిమజ్జన కార్యక్రమం ఉన్నప్పుడు మధ్యాహ్నం నుంచే పెట్టుకుని ఉంటే ఇబ్బంది ఉండదు కదా అంటూ పలువురు సూచనలు చేశారు. విఘ్నేశ్వరుని నిమజ్జనోత్సవ ఊరేగింపులో ప్రమాదవశాత్తు టపాసులు పేలాయి. ప్రమాదంలో 3 తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన కోవూరు సత్రం వీధిలో చోటు చేసుకుంది. నెల్లూరు జిల్లా కోవూరు మండలంలోని సత్రం వీధి వినాయకుని నిమజ్జనంలో అపశృతి చోటు చేసుకుంది. వినాయకుని ఊరేగింపు సందర్భంగా టపాసులు కాలుస్తుండగా ప్రమాదవశాత్తు బాణాసంచా పేలి అక్కడే ఉన్న బ్యాటరీ వెహికల్ కు నిప్పంటుకుంది. దీంతో ఒక్కసారిగా పెద్ద పేలుడు శబ్దం వచ్చింది. సమీపంలోనే ఉన్న సాయిబాబా మెడికల్ షాపు యజమాని బ్రహ్మయ్య, అతని భార్య రామ్దేవ్ బాబాలకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న కోవూరు ఎస్ఐ రంగనాథ్ గౌడ్ ఘటనా స్థలానికి చేరుకుని ఘటనపై విచారణ చేపట్టారు. హుటాహుటిన క్షతగాత్రులను మెరుగైన చికిత్స కొరకు నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జరిగిన ప్రమాదంతో ఉత్సవ కమిటీ 5 మంది సభ్యులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్ఐ తెలిపారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా గురు పూజోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ ఆనంద్తో పాటు ప్రజా ప్రతినిధులు, అధికారులు, పలువురు మేధావులు సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
జిల్లాలో మోడల్ ప్రైమరీ స్కూల్స్ ను విజయవంతం చేయవలసిన బాధ్యత టీచర్లదేనని జిల్లా కలెక్టర్ ఆనంద్ తెలిపారు. నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలోని తిక్కన ప్రాంగణంలో జిల్లా విద్యాశాఖ సమగ్ర శిక్ష సంయుక్త ఆధ్వర్యంలో గురు పూజోత్సవ వేడుకల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ ఆనమారునమ్మ, నూడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, డీఈఓ బాలాజీరావులు పాల్గొని కలెక్టర్ ఆనంద్తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రైవేటు స్కూలు యాజమాన్యాలు సమన్వయంతో పనిచేసి విద్యా వ్యవస్థలో మార్పులు తేవచ్చు అన్నారు. తాడేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్సీ పర్వత్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్సీ కల్పలత రెడ్డితో కలిసి తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వత్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఒక ఉపాధ్యాయుడిగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అందించిన సేవలను ఈ సందర్భంగా వారు గుర్తు చేసుకున్నారు. సమాజంలో తల్లిదండ్రులు దైవం కంటే గురువులదే గొప్ప స్థానమని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తెలిపారు. కావలిలోని మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఉపాధ్యాయుల దినోత్సవం జరిగింది. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు. ఎంపీడీఓ శ్రీదేవి, ఎంఈఓలు గోవిందయ్య, వెంకట సుబ్బయ్య ఉపాధ్యాయులు స్వాగతం పలికారు. జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి నివాళులర్పించారు. తిరుపతి జిల్లా బాలాయపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఎంఈఓ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని స్థానిక ఎన్టీఆర్ నగర్ నందుగల జీఎస్ఆర్ కళ్యాణ మండపంలో జరిగిన ఈ వేడుకలకు జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్, నగరపాలక సంస్థ కమిషనర్ నందన్, పలువురు ప్రముఖులతో పాటు నారాయణ విద్యా సంస్థల జనరల్ మేనేజర్ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా అప్సా నాయకులు వారిని ఘనంగా శాల్వాలతో సత్కరించి సన్మానించారు. అనంతరం విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయులు దేశానికి మార్గదర్శకులన్నారు. నవ సమాజ నిర్మాణంలో గురువులు కీలక పాత్ర పోషిస్తారని చెప్పారు. దేశ మాజీ రాష్ట్రపతి స్వర్గీయ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని మనం ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం గర్వకారణమన్నారు. ఉపాధ్యాయ వృత్తి నుండి దేశ అత్యున్నత రాష్ట్రపతి స్థాయికి ఎదిగిన సర్వేపల్లి రాధాకృష్ణన్ను నేటితరం ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. విద్యార్థులు క్రమశిక్షణతో మెలుగుతూ మంచి చదువులు చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా నగరంలోని స్థానిక హరినాథపురం నారాయణ జూనియర్ కళాశాలలో శుక్రవారం గురు పూజోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నారాయణ విద్యా సంస్థల జనరల్ మేనేజర్ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి హాజరై ఉపాధ్యాయులను, అధ్యాపకులను పూలమాలలు, శాల్వాలతో ఘనంగా సత్కరించి సన్మానించారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయడంలో, సమాజ నిర్మాణంలో గురువులది గొప్ప పాత్ర అని వారి సేవలను కొనియాడారు. ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ దేశానికి రాష్ట్రపతి స్థాయికి ఎదిగిన భారత మాజీ రాష్ట్రపతి స్వర్గీయ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి రోజున గురు పూజోత్సవాన్ని జరుపుకుంటామని, ఆయన్ను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ వారి అడుగుజాడలలో నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నారాయణ కళాశాలకు చెందిన ఏజీఎంలు, డీజీఎంలు, ప్రిన్సిపాల్లు, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు దీపావళి పండుగ ముందే వచ్చేసిందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వాకాటి నారాయణ రెడ్డి తెలిపారు. జీఎస్టీ భారీగా తగ్గింపుపై కేంద్రం వరాలు జల్లులు కురిపించిందని ఆయన మీడియా సమావేశంలో అన్నారు. సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు జీఎస్టీ తగ్గింపు ద్వారా కేంద్ర ప్రభుత్వం వరాల జల్లు కురిపించిందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వాకాటి నారాయణ రెడ్డి అన్నారు. నెల్లూరు బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. మోటార్ వెహికల్స్ విభాగంలో భారతదేశం అగ్రగామిగా నిలవాలని 20 లక్షల లోపు ఉన్న వాహనాల మీద జీఎస్టీ భారీగా తగ్గించారన్నారు. అక్టోబర్లో రావాల్సిన దీపావళి ముందే వచ్చిందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రబోలు రాజేష్, నాయకులు ఈశ్వరయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి యాకసిరి ఫణిరాజు, ఓబీసీ రాష్ట్ర నాయకులు మొగరాల సురేష్, జిల్లా కార్యదర్శులు రాధాకృష్ణ గౌడ్, రత్నం నాయుడు, జిల్లా మీడియా ఇన్ఛార్జి చిన్నారెడ్డి శ్రీనివాసులు రెడ్డి, డాక్టర్ మహేంద్ర పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మొన్న చూశారు, మీరు అందరూ కూడా విన్నారు. కేంద్ర ప్రభుత్వంలో జీఎస్టీ వల్ల అనేకమైనటువంటి వస్తువులు కావచ్చు, తినుబండారాలు కావచ్చు, కార్లు కావచ్చు, బైకులు కావచ్చు, అట్లాగే వైద్యానికి సంబంధించినటువంటి విషయాల్లో కానీ సామాన్య మానవులకి ఎక్కువగా ఉన్నాయనేటువంటి ఆలోచనతో తక్కువ చేయాలనేటువంటి రూపకల్పన చేసింది నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం అన్నటువంటి విషయాన్ని మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను.
గతంలో మీరు చూస్తే 4 స్లాబ్లు ఉండేటివి. 5, 12 అలాగే 18, 28% ఈ యొక్క GST పన్ను విధానం ఉండేది. దాన్ని ఇవాళ 2 స్లాబులకి కుదించడం జరిగింది. అంటే 5% అలాగే 18%. అంటే ఈ విధంగా పన్నును తగ్గిస్తే ప్రజలకి ఇబ్బందులు లేకుండా వస్తువులు కొనుగోలు చేసేదానికి కానీ, వైద్యంలో ఉండేటువంటి వెసులుబాటు కానీ అన్నీ కూడా జరుగుతాయనేటువంటి ఆలోచనతోటి ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. నిర్మలా సీతారామన్ గారు అనేక విధాలుగా ఆలోచన చేసి ఈ యొక్క విషయంలో ముందుకు వెళ్ళాలన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. అనుబంధమైనటువంటి పనిముట్లు కావచ్చు, వాటిని అన్నింటినీ కూడాను 18% నుంచి 5% తగ్గించి మన రైతులకు ఉపయోగపడే విధంగా ముందుకు రావడం అనేది చాలా గొప్ప విషయం అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తూ ఉన్నాను. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మిలాడి నబీ పండుగను ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. ముస్లిం సోదరులతో కలిసి ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొని దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కావలి పట్టణంలో మిలాడి నబి పండుగను ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. జెండా చెట్టు వద్ద నుంచి సెల్ఫీ పాయింట్ వరకు ముస్లిం సోదరులు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మొహమ్మద్ ప్రవక్త ఖురాన్ ఆధారంగా ముస్లిం సోదరుల నడవడిక, సాంప్రదాయాలు ఉంటాయన్నారు. ఆయన జన్మదినాన్ని ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో జరుపుకోవడం చాలా సంతోషమన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పోతగంటి అలేఖ్య, టీడీపీ పట్టణ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్, ప్రధాన కార్యదర్శి జ్యోతిబాబురావు, ముస్లిం నాయకులు పాల్గొన్నారు. మనందరికీ మార్గదర్శకంగా ఉండే విధంగా ఈ రోజున మిలాడి నబీ జరుపుకుంటున్నటువంటి ముస్లిం సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ, మహమ్మద్ ప్రవక్త యొక్క జన్మ మానవాళికి ఒక గొప్ప జన్మ. ఖురాన్ సృష్టికర్త మహమ్మద్ ప్రవక్త గారు. ఈ రోజున ముస్లింస్ల యొక్క నడవడిక, ముస్లింస్ యొక్క నమాజు, ముస్లింస్ యొక్క ఆచార సాంప్రదాయాలన్నీ కూడా ముడిపడినటువంటి ఖురాన్ పవిత్రమైన గ్రంథాన్ని రచించినటువంటి వ్యక్తి మహమ్మద్ ప్రవక్త గారు. దగ్గర నుంచి, దాడి దగ్గర నుంచి, ఖడ్గం దగ్గర నుంచి అన్నీ కూడా మహమ్మద్ ప్రవక్త యొక్క ఆచార సాంప్రదాయాలు పుట్టుకొచ్చుకునే ఈరోజు ముస్లిం సోదరులు అందరూ కూడా జీవిస్తున్నారు. అటువంటి మహమ్మద్ ప్రవక్త యొక్క బోధనలు మనం చదవాలి, అందరూ కూడా తెలుసుకోవాలి, ఆచార సాంప్రదాయాన్ని తెలుసుకోవాలి, ఇస్లాం ఎడల పవిత్రమైనటువంటి అనుబంధాన్ని ఏర్పరచుకోవాలి. నెల్లూరు నగరంలోని స్థానిక రంగనాయకులపేట లంగర్ ఖానాలో మహమ్మద్ ప్రవక్త 1500వ జన్మదిన మిలాదున్ నబీని పురస్కరించుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. 52వ డివిజన్ కార్పొరేటర్ అస్మా మైనుద్దీన్, స్థానిక ముస్లిం నాయకులు, పెద్దల ఆధ్వర్యంలో 2000 మందికి భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు ప్రార్థనలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా పెద్దలు మాట్లాడుతూ, ప్రపంచ శాంతి కొరకు మహమ్మద్ ప్రవక్త సూచించిన నియమాల ద్వారా ప్రపంచం శాంతి దిశగా పయనిస్తుందని, ప్రతి ఒక్కరూ ప్రవక్త సూచించిన నియమాలను పాటించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అయూబ్, మైనుద్దీన్, మసూద్, ఫసియా అతిక్ అహ్మద్, ఇక్బాల్, జలీల్, మహాబాషా, యాసిన్, షబ్బీర్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నెల్లూరు కలెక్టరేట్ లో ఘనంగా గురు పూజోత్సవ వేడుక. మోడల్ ప్రైమరీ స్కూళ్లను విజయవంతం చేయాలని కలెక్టర్ పిలుపు. ఇంద్రకీలాద్రిలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలపై అధికారులతో మంత్రి ఆనం సమీక్ష. సెప్టెంబర్ 22వ తేదీ ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నామని వ్యాఖ్య. ఏపీపీఎస్సీ పరీక్షలపై అధికారులతో డీఆర్ఓ సమీక్ష. ఎటువంటి అవకతవకలు జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని ఆదేశం. వినాయక చవితి నిమజ్జనోత్సవానికి విద్యుత్ కట్. అర్ధరాత్రి వరకు అంధకారంలో పెద్దపవని రోడ్డు వాసులు. మాజీ మంత్రి నల్లపరెడ్డి కుటుంబ సభ్యుల్ని పరామర్శించిన కాకాని. కూటమి ప్రభుత్వం తిరిగి వచ్చే పరిస్థితి లేదని ఎద్దేవా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.